ప్రళయం ముంచుకొస్తుంది. మరికొద్ది సేపట్లోనే మొంతా తుఫాన్ ఎఫెక్ట్ చూపించబోతోంది. ఏపీని వణికించబోతోంది. మరికొద్ది సేపట్లో మొంతా తీవ్ర తుఫాన్గా మారబోతోంది. ప్రస్తుతం కాకినాడకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్నానికి 410 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ ఉంది. ఇవాళ సాయంత్రం రాత్రికి ఈరోజు సాయంత్రానికి కాకినాడ సమీపంలో తీరం దాటబోతోంది. కోస్తాకు అత్యంత భారీ వర్ష సూచన చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. 18 గంటల పాటు ఈ తుఫాన్ తీవ్రత కొనసాగబోతున్నట్లుగా తెలుస్తోంది. తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయబోతున్నాయి. మిగిలిన జిల్లాల్లో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. కాకినాడ, విశాఖ సముద్ర తీరంలో భారీగా అలలు ఎగిసి పడుతున్నాయి. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాము. ప్రతినిధి సత్యంనాయుడు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే భారీ వర్షం పడుతోంది అక్కడ. సత్యంనాయుడు, మీరు ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇప్పటికే భారీ వర్షం పడుతోంది. ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? మనం చూస్తే కనుక మోంతా తుఫాన్ ప్రభావం మాత్రం చిత్తూరు జిల్లాపై తీవ్రంగా చూపిస్తుంది. చూస్తే కనుక అర్ధరాత్రి నుండి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షం తీరానికి చేరువవుతున్న నేపథ్యంలో వర్షపాతం పెరుగుతుందని ఐఎండీ సూచన మేరకు ఈ రోజు మాత్రం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ వరద వచ్చే అవకాశం ఉందని ముందే గమనించిన జిల్లా యంత్రాంగం 298 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరొకటి చూస్తే రాష్ట్రంలో అతి పొడుగైన 193 కిలోమీటర్ల తీరం విస్తరించింది. 12 మండలాల్లో కూడాను ఇప్పటికే ఏదైతే వారికి సంబంధించిన ప్రదేశాలకు తరలివెళ్లని మత్స్యకారులు కూడా సూచించారు. నిన్నటి నుండి కుండపోత వర్షం మాత్రం చిత్తూరు జిల్లాను తడిసి ముద్దు చేసింది. ముంతాజ్ రూపంలో వస్తున్నటువంటి పెను ముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు మాత్రం జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఇటు పరిస్థితుల్లో కూడా ఇది తీరం తాకే నేపథ్యం దాటిన తర్వాత సృష్టించే ప్రళయాన్ని మాత్రం ఏ విధంగా అరికట్టాలి, దానికి సంబంధించినందుకు మైదాన ప్రాంతంలో వరి పంట పండించే రైతులు మాత్రం పూర్తి స్థాయిలో ఈ రోజు వరిని పరిరక్షించుకునేందుకు మాత్రం వ్యవసాయ శాఖ అధికారులు అయితే రైతులు సూచనలు జారీ చేశారు. తీర ప్రాంతంలో మత్స్యకారులు కూడాను ఏదైతే చేపల వేటకు అనువైన ప్రదేశం ఉందో ఆ ప్రదేశానికి ఉన్నటువంటి వారందరూ కూడాను తుఫాన్ షెల్టర్ లో తరలి వెళ్ళాలి. అక్కడ కూడా అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించారు. మరో 24 గంటలు గడిస్తే కానీ ఈ పెనుముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నంలో మాత్రం ప్రజలందరూ కూడాను అప్రమత్తంగా ఉన్నారన్నటువంటి సంకేతాలు కనిపిస్తాయి. 3 రోజుల పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించడంతో రోడ్లపై ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు చూస్తే కనుక హైవేపై అనునిస్తూ రద్దీగా ఉన్నటువంటి NH16 కూడా వాహన రాకపోకలు కూడా తగ్గిపోయాయంటే ప్రయాణాలు మానుకొని ఇళ్లకే పరిమితయ్యారు. అధికారులు ఇచ్చిన సూచనల మేరకు మాత్రం ఈ రోజు ప్రజలందరూ కూడాను ఈ పెను ముప్పు బారి నుండి కాపాడుకునేందుకు వారు ఇళ్లకే పరిమితమయ్యారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుండి బయటకు రావాలి, కానీ అనవసరంగా బయటకు తిరగద్దు. ఈ వర్షాలతో పాటు ఈదురు గాలి కనుక పెరిగితే చెట్లు నేలకొరికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరికే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరా కనుక ఏదైనా అంతరాయం కలిగినట్లయితే పునరుద్ధరించడానికి అవసరమైనటువంటి విద్యుత్ శాఖ అధికారులు కూడాను ఇప్పటికే ప్రణాళిక రూపొందిస్తున్నారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ అవసరమైనటువంటి SDRF, NDR బృందాలు కూడా అందుబాటులోకి వచ్చారు. ఒకవేళ కనుక ఒడిశాలైనటువంటి వంశార, నాగావళి, మహేంద్ర, బాగ్ నదుల్లో కనుక క్యాచ్మెంట్ ఏదైనా వర్షాలు పడితే నదులకు ఎక్కడ వరద వచ్చే అవకాశం ఉందని ముందు నేపథ్యంలో రిజర్వాయర్ నీటితో కూడాను పెట్టారు. వరదలు కనుక జరిగినట్టయితే కనుక నదీ పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. మరోవైపు కనుక పట్టణాల్లో పనులు అన్ని తేడా లేకుండా ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో సహాయం చేపట్టారు. వర్షం మాత్రం అంటే ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తా ఉంది. ఈ వర్షం కురిసిన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి రైట్, కాకినాడలో ప్రస్తుతం పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ భారీ వర్షం పడుతుంది. ఇప్పటికే కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరికొద్దిసేపట్లో మళ్ళీ సత్యనాయుడు మనతో మాట్లాడతారు. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి మనం చూద్దాం ఇప్పుడు ఎక్కడ కేంద్రీకృతమై ఉందనేది మనం చూస్తున్నాం తుఫాను.
ఇక్కడ మనం చూడొచ్చు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోంది. అంటే స్లోగా నెమ్మదిస్తుంది. తుఫాను వేగం నెమ్మదించడాన్ని మనం చూడొచ్చు. మొన్న 18 కిలోమీటర్ల వేగం, నిన్న సాయంత్రానికి 15 కిలోమీటర్ల వేగం, ఇప్పుడు 12 కిలోమీటర్ల వేగం. అంటే స్లోగా నెమ్మదిస్తుంది. తుఫాను ఎంత నెమ్మదిగా పాస్ అయితే మన ప్రాంతాల మీద నుంచి అంత ఎక్కువసేపు మన ప్రాంతాల మీద ఉంటుంది, అంత ఎక్కువసేపు మనకి నష్టం చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ ఎ బ్యాడ్ సైన్ ఫర్ ఏపీ. ఖచ్చితంగా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఒక్కసారి ఇక్కడ మనం చూస్తున్నాం, ఈరోజు మనం చూస్తున్నాం 444 కిలోమీటర్లు ఇంకా చాలా క్లోజ్ అవుతున్నట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ కాకినాడకు అతి సమీపంలో ఉంది. మరోవైపు విజయవాడ మీద కూడా ఇప్పటికే ప్రభావం మొదలైంది. ఇప్పుడు మరోవైపు విశాఖపట్నం, ఇక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలు పెడితే విజయవాడ వరకు ఈ ప్రాంతం అంతా కూడా క్లియర్గా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది, మనం చూడొచ్చు. సో ఈరోజు మరికొన్ని గంటల్లోనే తుఫాన్ ఎంటర్ అవబోతుంది మన ప్రాంతం మీదకి, ఏపీ మీద దాని ప్రభావం చూపించబోతోంది. సో ఈరోజు సాయంత్రానికల్లా పూర్తి స్థాయిలో ఇక విజృంభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాలన్నీ కూడా, విజయవాడకు సైతం భారీ వరద హెచ్చరికను ఇప్పటికే అధికారులు జారీ చేయడం జరిగింది. సో ఆ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు. సత్యనాయుడు మనతో మళ్ళీ జాయిన్ అవుతున్నారు. సత్యనాయుడుతో ఒకసారి మళ్ళీ మనం మాట్లాడదాం. ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. సత్యనాయుడు, ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షం పడుతోంది. కాకినాడ, విజయనగరం, విశాఖపట్నం ఆ ప్రాంతాలంతా వర్షం పడుతున్నట్లుగా తెలుస్తుంది. మేజర్ ఎఫెక్ట్ ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ ప్రభుత్వం ఇప్పుడు చర్యలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ? ఈ ఏదైతే మోదా తుఫాను పెద్ద తుఫానుగా మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అప్రమత్తమైంది. ప్రతి జిల్లాకు కూడా ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. స్థానిక ఉన్న అధికారులతో పాటు ప్రత్యేక అధికారి మాత్రం ఎక్కడెక్కడైతే ఇంపాక్ట్ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల ప్రజలు మాత్రం అక్కడి నుండి తరలించాలి. లేదనుకుంటే పోలీసులు తనకు సహకారం కూడా తీసుకోవాలి. ఎందుకంటే మత్స్యకారులు ఎవరు కూడా తమ గ్రామాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖత చూపరు. నదీ పరివాహక ప్రాంతం ప్రజలు కూడా ఆ గ్రామాల నుంచి వచ్చే పరిస్థితి లేదు. కానీ వస్తున్నటువంటి పెనుముప్పు నుండి వారిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నంలో సహకరించకపోతే మాత్రం హుక్కర్ కుక్ వాళ్ళు మాత్రం అక్కడి నుండి తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతారు. ఇందులో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా భాగస్వామ్యం చేశారు. ఎక్కడైనా కనుక వర్షాలు కురవడంతో పాటు ఈదురు గాలి కనుక విస్తారంగా వీసినట్టయితే ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కానీ అదేవిధంగా రహదారులు ఏదో విధంగా చెట్లు కూలిపడం ఈ పరిణామాలన్నీ కూడాను రెస్క్యూ ఆపరేషన్ ఉపయోగించుకోవడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం అందుబాటులో ఉండడంతో పాటు ఎక్కడ కూడాను ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా, ఎందుకంటే ముఖ్యంగా చూస్తే కనుక నిత్యావసర సరుకులు దొరికే పరిస్థితి ఉండదు. ఇప్పటికే రైతు బజార్ల వద్ద కూరగాయల కోసం క్యూ లైన్ కట్టేటటువంటి ప్రజలు మాత్రం 4 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది, ఏమీ దొరికే పరిస్థితి లేదని చెప్పడంతో రైతు బజార్లకు వెళ్ళి కూరగాయలు సరుకులు తెచ్చుకునే పరిస్థితి. ఈ పరిణామాలన్నీ కూడాను ప్రత్యామ్నాయ చర్యలు ఏర్పాటు చేస్తాం. ఎవరు కూడా బయటకు వచ్చి మాత్రం ఈ పెను ముప్పు బారిని మాత్రం ప్రాణాలు పోగొట్టుకోవద్దని చెప్పేసి సూచన జారీ చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చూస్తున్న నేపథ్యంలో ఇది కనుక తీరానికి తీరం దాటిన తర్వాత వచ్చే ఈ ప్రళయం మాత్రం చిత్తూరు జిల్లాపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? గతంలో తిత్లీ, హుదూద్ వంటి పెను విపత్తు నుండి బయటపడ్డాయి. చిత్తూరు జిల్లాకి వస్తున్నటువంటి పెనుముప్పు ఈ ప్రజలు ఏ విధంగా అతలాకుతలం చేస్తుందనే విషయం వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు ఈదురు గాలి వేగం కూడా పెరిగింది. కాకపోతే ఈ పరిణామాన్ని అన్నింటిని ముందే అంచనా వేసినటువంటి జిల్లా యంత్రాంగం మాత్రం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజలకు ప్రాణహాని లేకుండా, పంట నష్టం జరగకుండా, అదే పశు ప్రఖ్యాతులు కూడా ప్రాణాలు హాని కాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడతారు. మరో చూస్తే కనుక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కచ్చా ఇళ్లలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైనా ఉంటే ఈ 2 రోజుల పాటు మాత్రం తమ బంధువుల ఇళ్లలో సురక్షితంగా ప్రాణాలు కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలి. ఆ సూచన కూడా చేస్తారు. మరి చూస్తే కనుక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏదైతే అంటే వైద్యం అందకుండా పోతుందేమనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం మాత్రం వైద్య సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. తుఫాన్ తీరం దాటక ముందే ఇటువంటి జాగ్రత్తలు చూసుకున్నటువంటి ఈ నేపథ్యంలో రేపు తీరం దాటిన తర్వాత సృష్టించిన ప్రళయంలో ఎక్కడైనా కనుక వరదలు వచ్చినా, రోడ్లు తిరిగిపడ్డా, చెట్లు కూలిపోయినా కూడాను వాటికి రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు మాత్రం సంసిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మాత్రం జిల్లాలో 50 మంది గర్భిణులు కూడా గుర్తించారు. వారు ఈ 3 రోజుల పాటు డెలివరీ కావాల్సింది. వారికి వైద్య సేవలు ఎక్కడ అందకుండా పోతాయన్న భయాన్ని మాత్రం తొలగించేందుకు సిహెచ్సి, పిహెచ్సిల్లో
వైద్య సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి ఉంచారు. అంటే అంతలా ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వస్తున్నటువంటి ఈ పెనుముప్పు బారి నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్నటువంటి ఈ ఏదైతే ప్రయత్నంలో మాత్రం ప్రజలందరూ కూడాను భాగస్వాములు అవుతున్నారు. ఈ పెనుముప్పు బారి నుండి తమను కాపాడుకునేందుకు మాత్రం వారు సహకరిస్తున్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ థ్యాంక్ యూ సత్యనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. యా, ఇక్కడ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, ఒకసారి నేను కామెంట్స్ కూడా చదివే ప్రయత్నం చేస్తాను. మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందనేది కూడా మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో ఇప్పటికే ఏదైనా సమస్య మొదలైనా మాతో షేర్ చేసుకోండి. కొంతమంది అడుగుతున్నారు, శ్రీరామ్ ఈజ్ ఆస్కింగ్ పూర్ ఆడియో క్వాలిటీ, కైండ్లీ ఇంక్రీజ్ ద సౌండ్ అని అడిగారు ఇంతకు ముందు. యా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే అక్కడ భారీగా వర్షం పడుతుంది, అలాగే కొంత సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉంది. కాబట్టి వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అక్కడి నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకునేందుకు. అందులోనూ మీరు చూశారు సత్యనాయుడు వర్షంలో ఉండే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తున్నారు. ఇప్పటికే భారీ వర్షం మొదలైనటువంటి పరిస్థితి. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఖచ్చితంగా నర్సీపట్నంలో కూడా అలానే ఉంది అంటూ శ్రీనివాస్ నేచర్ కామెంట్ చేస్తున్నారు. యా, నర్సీపట్నంలో కూడా ఇప్పటికే వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. పరిస్థితి మారిపోతుంది. విజయవాడకి వరద వస్తుందా అంటూ శ్రీలక్ష్మి కామెంట్ చేశారు. విజయవాడకి వరద హెచ్చరికలు అయితే జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా అక్కడ వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో బీ కేర్ఫుల్. ఖచ్చితంగా భారీ వర్షాలు పడే అవకాశం అయితే అక్కడ ఉంది. మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడ ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు తెలియజేస్తుంది. యా, దొమ్మేటి సతీష్ కామెంట్ చేస్తున్నారు, ఫుల్ రెయిన్స్ ఇన్ వైజాగ్ అంటూ. వైజాగ్ లో ఇప్పటికే భారీ వర్షం పడుతుంది. రెడ్ అలర్ట్ అయితే ప్రకటిస్తారని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. అయితే ఈ రోజు గంటకు 45 నుంచి 55 గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అయితే ఆల్రెడీ ఇంటిమేట్ చేసింది. రేపు గంటకు 65 నుంచి 75 గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో సాయంత్రానికి గాలులు వేగం మరింత పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఇప్పటికే. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన పని ఉంటేనే కానీ బయటకు రాకూడదని చెప్పి సూచిస్తున్నారు. రానున్న 4 రోజుల పాటు మత్స్యకారులు చేపలు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇప్పుడు మన కెమెరామ్యాన్ కృష్ణ చూపిస్తున్నారు. మొత్తం సముద్రం అంతా అల్లకల్లోలంగా ఎంత రఫ్గా ఉందో మనం చూడొచ్చు. మొత్తం తెల్ల నొరుగులు కక్కుతూ మొత్తం ఈ కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ సముద్రంలోకి ఎవరిని వెళ్ళకుండా మొత్తం అంతా వీళ్ళని కట్టుదిట్టం అయితే చేశారు. అలాగే ఇదే నేపథ్యంలో మొత్తం అంతా ఇక్కడ గాలులు అయితే విస్తారంగా వీస్తున్నాయి. అయితే ఎప్పుడు ఏ విధంగా వర్షం ఉంటుందా, ఏ విధంగా ఉండబోతుందా అని చెప్పి ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. ఇక్కడ గాలులు అయితే మటుకి విస్తారంగా వీస్తున్నాయి. నందు, యా ఒకసారి శివరామకృష్ణ మాకు ఒకసారి సముద్రం వైపు ఒకసారి మన కెమెరామెన్ చూపించమని చెప్పండి. ఐ వుడ్ లైక్ టు షో ద ఆడియన్స్ పరిస్థితి ఎలా ఉందనేది నేను ఒకసారి చూపిస్తాను వ్యూవర్స్. ఒక్కసారి మీరు చూడండి పరిస్థితి ఎలా ఉందనేది. అలలు ఎగిసి పడుతున్నాయి ఓ పక్క. అండ్ మీరు కనుచూపు మేరలో ఎక్కడ చూసినా సరే నల్లటి ఆకాశం మీకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పూర్తిగా మేఘావృతమై ఉంది. మరికొద్ది సేపట్లో అక్కడ వర్షం పడేటువంటి ప్రభావం మనకు క్లియర్గా కనపడుతుంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఇది ఈ పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈదురుగాళ్ళు మొదలయ్యాయి. భారీగా ఈదురుగాళ్ళు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు వైజాగ్లో మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అక్కడంతా కూడా చూడొచ్చు, పూర్తిగా మేఘావృతమై ఉంది. ఈదురుగాళ్ళు వీస్తున్నాయి. అక్కడ నిలబడలేని పరిస్థితి. ఇప్పటికే వాతావరణ శాఖ అక్కడ హెచ్చరికలు కూడా జారీ చేసింది. శివరామకృష్ణ, ముఖ్యంగా తీర ప్రాంతం, అందులోనూ బీచ్ దగ్గర ఉండేటువంటి ప్రాంతం కాబట్టి మత్స్యకారులకు కానీ లేదంటే ఇంకా కొంతమంది ఏదైనా ప్రయాణికులు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అక్కడికి వచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సముద్ర తీరం వెంబడి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే సముద్ర తీరాన్ని అయితే ఎవరిని విడిచిపెట్టే లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ తీరంలో పోలీసులు కానీ అలాగే ఈ రెస్క్యూ టీంలు కానీ మొత్తం అంతా కట్టుదిట్టం అయితే చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకోవాలంటే ఈ సమయంలో ఇక్కడ వాకింగ్కి వెళ్ళే వాళ్ళు చాలా అధిక సంఖ్యలో ఉంటారు. కానీ ఈవేళ ఆ పరిస్థితి అయితే లేదు. అసలు ఎక్కడికక్కడ ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడెక్కడ ఎవరో ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఎవరో కొద్దిపాటి ఏదో అవసరం పని ఉన్న వాళ్ళు మాత్రం బయటకు వచ్చే పరిస్థితి అయితే విశాఖలో ఉంది. అయితే ప్రభుత్వం చెప్పినట్టు అన్ని ప్రజలు కూడా అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఇక్కడ విశాఖపట్నం పరిస్థితి ఉంది. చూడొచ్చు, మన బీచ్ లో అయితే మట్టికి పెట్టే మనుషులు లేరనే చెప్పాలి. అసలు ఎక్కడ ఎవరు ఈ సూచనలు చేసినంత వరకు ఎవరు అయితే వచ్చే ప్రసక్తి లేదా. ప్రధానంగా చెప్పాలంటే ఈ సమయంలో అయితే మట్టికి ఈ ప్రజలు చాలా అధిక సంఖ్యలో ఈ బీచ్ లో అయితే ఉంటారు. మొత్తం అంతా ఈ రోజు రేపు అయితే విశాఖలో ఈ స్కూళ్ళకి అయితే సెలవు
ప్రకటించారు ప్రభుత్వం. ఏదేమైనా మొత్తం కలెక్టర్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ అది ఏర్పాటు చేసి కలెక్టర్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందరూ అలర్ట్గా అయితే ఉన్నారు. అయితే ప్రధానంగా ప్రభుత్వ అధికారులు అయితే మట్టుకి చెప్తున్నారు, ఎటువంటి సంఘటన వచ్చినా వీళ్ళు సంసిద్ధంగా ఉన్నారో, మేము ప్రతిదానికి ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నామని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ గాలిని అయితే మటుకు నిన్నటికి ఈ రోజుతో పోల్చుకుంటే చాలా అధిక సంఖ్యలో ఎక్కువ శాతం పెరిగాయని చెప్పాలి నందు విశాఖలో. రైట్ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ అందిస్తూ ఉండండి శివరామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మనం ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. వైజాగ్లో ఈదురుగాలు మొదలయ్యాయి, సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు విజయవాడలో అలా అటువైపు పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. బట్ బిఫోర్ దాట్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకుముందు మనం చదువుతున్నాం, యశ్వంతి కామెంట్ చేశారు, సూర్యాపేటలో కూడా ఫుల్ వర్షం పడుతోంది, వైజాగ్లో గాలి వస్తుంది అంటున్నారు. ఇప్పుడే మనం చూసాం వైజాగ్లో సిచ్యువేషన్ ఎలా ఉందో శివరామకృష్ణ మనకు చూపించారు. బట్ మొగల్తూరులో వర్షం అయితే రావడం లేదు, కానీ వెరీ కూల్ వెదర్ అంటూ మీమ్స్ ప్లస్ బీట్స్ కామెంట్ చేస్తున్నారు. ఎస్ఎఫ్ కుకింగ్ కామెంట్ చేస్తున్నారు, వైజాగ్లో గాలి వస్తుంది అని. అలాగే మరికొద్ది సేపట్లో ఇటు మొగల్తూరులో కూడా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. కలిదింట్లో కూడా ఫుల్ రెయిన్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఐశ్వర్య. కలిదింట్లో ఇప్పటికే వర్షం పడుతున్నట్లుగా తెలుస్తుంది. అంబేద్కర్ కోనసీమలో కూడా వర్షం పడి చెట్లు పడిపోతున్నాయి హిమ రాజేశ్వరి. ఖచ్చితంగా ఇదే పరిస్థితిని ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. ఆర్టీవీ కూడా మీకు చెప్తూ ఉంది, భారీగా వర్షాలు పడబోతున్నాయి. ఈదురుగాలకు చెట్లు, ఎలక్ట్రిక్ పోల్స్ కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. మీ ఇళ్ళని ఆనుకొని కనుక పెద్ద చెట్లు కానీ ఎలక్ట్రిక్ పోల్స్ కానీ ఉంటే జాగ్రత్త పడండి అంటూ మేము హెచ్చరిస్తూనే ఉన్నాం. రైట్, ఇంకా వర్షాకాలంలో వర్షాలే పడతాయి కదా, ఎందుకు ఇంత హడావడి చేస్తున్నారు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. సుందర్రావు, ఇది వర్షాకాలం ఆల్మోస్ట్ అయిపోయింది, దిస్ ఈజ్ స్పెషల్ కేస్. సుందర్రావు గారు, ఇది మోంతా తుఫాన్ గతంతో పోల్చుకుంటే భయంకరమైనటువంటి తుఫాన్ అంటూ వాతావరణ శాఖ, మరోవైపు ప్రభుత్వాలు ఇంత అలర్ట్లో ఉంటే మనం ఇలా అనుకుంటే ఎలా? ఇది జస్ట్ వర్షాకాలంలో వచ్చే వర్షాలు కాదు, దిస్ ఈజ్ స్పెషల్ కేస్. పరిస్థితి బయట చాలా దారుణంగా ఉండబోతోంది. అన్నవరంలో కూడా వర్షాలు పడుతున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రసాద్, రెయిన్ ఇన్ తెలంగాణ, మేడ్చల్. తెలంగాణలో కూడా వర్షాల ప్రభావం ఉండబోతుందంటూ మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పటికే తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి. ఇన్ఫాక్ట్ హైదరాబాద్లో కూడా పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఫుల్ ఎఫెక్ట్ ఇన్ రాజోలు అంటూ కామెంట్ చేస్తున్నారు. జిల్లా రమేష్, ఓకే, మనం చూస్తున్నాం. మరోవైపు రాజోల్లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఉప్పాడు దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. నిన్నటికే చాలా భారీగా అలలు ఎగిసిపడుతూ అక్కడ పరిస్థితి చాలా ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ రెడీగా ఉన్నారు, మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మనం చూస్తున్నాం. కృష్ణమోహన్, మీరు ఎగ్జాక్ట్గా మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఎలా ఉంది ఇప్పుడు? నందు, అంటే మరో కొన్ని గంటల్లో ఏదైతే హిట్ కాబోతుందో తుఫానుకు సంబంధించిన వ్యవహారం కానీ చూసుకుంటే ఇప్పటికే కాకినాడ పరిసర ప్రాంతాలు అయితే కొంత పూర్తిగా కూడా రఫ్గా ఉన్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ఇక్కడ ఉప్పాడ కావచ్చు, తదితర గ్రామాలు మొత్తం కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసిన పరిస్థితి. పోలీసు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోమని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉన్న నేపథ్యంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొంత ఈ హౌసెస్ అన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సముద్రం చాలా రఫ్గా ఉంది. మరో మధ్యాహ్నానికి తీరం దాటే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఒకవైపుగా ఇప్పటికీ దాదాపుగా మనం కానీ చూసుకుంటే ఇక్కడికి ఈ సముద్రానికి ఒడ్డున్న ఈ ఇల్లులు మొత్తం కూడా ఎక్కడికక్కడ కూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 4 ఇల్లులు ఇదే తరహాలో దెబ్బతిన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా అంటే నిన్నటి నుంచి హెచ్చరికలు జారీ చేశారు ఆల్మోస్ట్ వాళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, ఈ ప్రాంతంలో ఉండొద్దు అని చెప్పి. అయినా కూడా కొంత మత్స్యకారులు తమకి అల్లుకున్న మేము చాలా తుఫాను చూస్తాం, ఇవన్నీ కూడా మాకు అలవాటే అని చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కూడా పోలీసులు ఇక్కడ చాలామందిని కూడా ఖాళీ చేయించే ప్రయత్నం అయితే చేశారు. దాదాపుగా చాలా ఆహారాలు అంటే చాలామందిని ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అయితే ప్రస్తుతం ఇంకా హిట్ కాకముందే పరిస్థితి ఇలాగే ఉంది. సో ఒకవేళ నిజంగానే సాయంత్రానికి కానీ కాకినాడ ప్రాంతంలో తుఫాను సాయంత్రానికి తీరం దాటే కానీ పరిస్థితి కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా బీభత్సంగా ఉండే పరిస్థితి ఉంటుంది అనేది చాలా వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. ఈ సముద్రానికి సంబంధించిన ప్రాంతాల్లో కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పోలీసులను కావచ్చు, లేకపోతే ఇక్కడున్న గ్రామస్తులను కావచ్చు, వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేసినప్పటికీ వీళ్ళు ఇక్కడి నుంచి
బయటికి పోవడానికి ఇష్టపడని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సో అందులో భాగంగానే వీళ్ళు ఇక్కడికక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. నేను ఒకసారి గ్రామస్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ నుంచి అసలు ఏంటి పరిస్థితి, ఇక్కడ ఎంతకాలంగా ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. బాబు ఏంటి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి బయలుదేరి బయటకు వెళ్ళే పరిస్థితి ఏమన్నా ఉందా? కదా ఏంటి ఇప్పుడు ఇక్కడ నుంచి అందరూ మీరు బయట సురక్షిత ప్రాంతాలకి వెళ్ళారా, లేకపోతే ఇంకా ఇక్కడే ఉన్నారు? ఎందుకు మీరు ఎంత ఇక్కడ ఇక్కడ లేవండి, బయటికి వెళ్ళామండి. బయటికి వెళ్ళాము, మనం ఏం చేయాలి, మాట్లాడలేను నేను. అట్లా కాదు కదా. ఇప్పుడు 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 ఇల్లు కొన్ని ఇల్లు కూలిపోయినాయి. మాదేనండి, 20 మంది కుటుంబం ఉండేవాళ్ళండి. 20 మంది ఉండేవాళ్ళు. 20 మంది కుటుంబం ఉండేవాళ్ళు. అలా పైకి వెళ్ళిపోయామండి. చిన్న చిన్న కొంపలు కట్టుకున్నాం అక్కడ. అదండి. సో ఇప్పుడు అధికారులు మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకి నిన్నే తీసుకెళ్లారు కదా, మళ్ళీ మీరు ఎందుకు మళ్ళీ మీ ఊర్లకి సముద్రం దగ్గరికి వచ్చేసారు? అంటే ఈ సముద్రం దగ్గరికి వచ్చి ఏటకెళ్ళి పని ఉంది కదండి, దగ్గరగా ఉంటుందని ఇలా వెళ్ళిపోవాలని ఇక్కడికి వచ్చేసారండి. ఏటకి ఇంకా ఈ రోజు ఏటకి పోవడానికి లేదు అప్పుడులోను. ఇప్పుడు ఇప్పుడు తుఫాన్ రాకముందు కదా చాలా మంది ఇక్కడ ఉండొద్దనే కదా చెప్పారు. ప్రభుత్వం ఒకటి వైపు క్లియర్గా ఇక్కడ చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఇక్కడ నుంచి ఖాళీ చేసి మీరు వేరే ప్రాంతాలకు వెళ్ళమని కదా చెప్తున్నారు. అయినా మన వాళ్ళు బయట వెళ్ళరండి. అలవాటు అయిపోయిందా? అదే అలవాటు అండి. అలవాటు వస్తుంది రాదా అని లెక్క, రాదో అని లెక్క వస్తుంది మాకు. మీకేమనిపిస్తుంది? మీకు కొంత అంచనా ఉంటుంది కదా, ఈరోజు ఇప్పుడున్న వాతావరణం లేదు, ఇప్పుడు చూస్తున్న ఈ పరిస్థితులను బట్టి మీకు ఏమైనా ఒక అంచనా ఉందా? అంచనా ఏం కదండి, మాకు కొంచెం గాలి వాతావరణం చెప్తుందండి బాగా. గాలి వాతావరణం, వర్షం వాతావరణం బాగా చెప్తుందండి మాకు. వాతావరణం ఈ వాతావరణం ఎక్కువైపోయింది అనుకోండి ఎక్కువగా వస్తుంది, తక్కువైంది అనుకో తక్కువగా వస్తుందండి. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? తుఫాను మీ ప్రాంతంలో హిట్ అవుతుంది, తగులుతుంది అనే పరిస్థితి ఉందా? తగులుతుంది, ఇలా బారుకి వెళ్ళిపోద్దండి. తుఫాను బారేలు వెళ్ళిపోద్దండి. మాకు ఎప్పుడు తగలలేదు ఎప్పటికి వచ్చి తుఫాను ఎక్కువగానే తక్కువగా తగులుతుందండి. అలా లోపలికి వెళ్ళిపోద్దండి. సో మీకు మీ ఎఫెక్ట్ ఉండదు అని మీకు ఒక అంచనా ఉందా? అంతే. అలాగనే అంటే వర్షం వల్ల గాలి వల్ల తెలుస్తుందండి మాకు కొద్దిగా. అలాగా దాన్ని బట్టి ధైర్యం పెట్టి మేము అలా ఉంటామండి. సో ఆ ధైర్యం అందువల్లే మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నాం అంతే. చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒకవైపు వాతావరణ శాఖ ప్రభుత్వం పూర్తిగా కూడా అప్రమత్తం చేస్తోంది, చాలా క్లియర్గా అప్రమత్తం చేస్తోంది. చాలా గట్టిగా ఈ ప్రాంతాల్లో ఎవరిని ఉండడానికి వీలు లేదు అని చెప్తోంది. ఇక్కడ నుంచి అందరినీ తరలించే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు పోలీస్ కావచ్చు, వీళ్ళందరూ ఇక్కడ చాలామందిని ఉంచి ఈ ప్రాంతాలని ఖాళీ చేయించే పరిస్థితి చెప్తున్నారు. కానీ ఇక్కడ గ్రామస్తులేమో ఇది మాకు ఐడియా ఉంది అని చెప్తున్నారు. మీరు అందరినీ ఇక్కడ నుంచి నిన్నంతా ఖాళీ చేసే ప్రయత్నం చేశారు కదా సార్? నిన్న నైట్ నుంచి కూడా 10 గంటల నుంచి కూడా ఇక్కడే పికెట్ చేసుకుంటూ ఉన్నాము. వీళ్ళందరినీ ఖాళీ చేయించి ఎవరిని కూడా దగ్గర రాకుండా మేము చూసుకుంటున్నాం సార్. కానీ వాళ్ళు మేము ఇక్కడే ఉంటామని అంటున్నారు కదా. వాళ్ళు ఎక్కడే ఉంటాం, మాకు ఇప్పటి నుంచి మాకు తెలుసు, మీరు మమ్మల్ని ఖాళీ చేయడానికి లేదు, మాకు అన్నీ తెలుసు, ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు రావాలో నాకు తెలుసు అని వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. సో అంటే నిన్నటి నుంచి ఎంతమందిని ఎవాక్యుయేట్ చేసి ఉంటారు, ఎంతమందిని ఈ ప్రాంతాల నుంచి బయట ప్రాంతాలకి తరలించిన పరిస్థితి? నిన్న ఇక్కడ సిఏ గారు అందరూ వచ్చారు సార్, కలెక్టర్ గారు మేడం అందరూ వచ్చిన తర్వాత ఈ మొత్తం కూడా అంటే మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 20 మంది మేము ఇక్కడ ఉండేవాళ్ళం. బట్ ఈరోజు పరిస్థితుల్లో మేము ఇక్కడ నుంచి ఖాళీ చేయడం వల్ల కొంత సేఫ్ అయ్యాం. అధికారులు కూడా చాలా వరకు ఇక్కడ నుంచి పంపించేశారు అనేది చెప్తున్న నేపథ్యం. కొన్ని నివాసాలు ఉన్నాయి ఇక్కడ, కొన్ని ఈ ప్రాంతాల్లో కూడా మనం కానీ చూసుకుంటే దాదాపుగా ఈ ప్రాంతాల్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసిన నేపథ్యం అయితే ఉంది. కొందరు ఇక్కడే ఉంటున్నారు, కొంతమంది ధైర్యంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకి వెళ్ళమన్నారు కదమ్మా, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? తుఫాన్ వచ్చినా మేము ఎక్కడికి పోవాలండి? ఒకవేళ పోలీస్ సిబ్బందులు వస్తున్నారు, కలెక్టర్ గారు వస్తున్నారు, మాజీ ఎమ్మెల్యే గారు వర్మ గారు వచ్చారు, వంక గీత గారు వచ్చారు, చాలా మంది వచ్చారు. కానీ ఉన్న బలంగా వెళ్ళిపోమంటే ఎలా వెళ్ళిపోతాం? ఇక్కడ ప్రాణాలు ముఖ్యం కదా. ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మీ సేఫ్టీ కోసమే కదా ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్తున్నారు. బోలు సామాన్ ఉందండి, ఆ సామాన్ కూడా అలాగే ఎలా అట్టుకోబోలుగుతాం? పోలేం కదా సార్. ఇప్పుడు గొట్టేస్తే ఎక్కడున్న ప్రజలు అక్కడే కదా ఉంటారు, సురక్షితంగా ఉంటారండి. గొట్టేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి, సీఎం చంద్రబాబు గారు కూడా చెప్పారు, మాకు హామీ ఇచ్చారు. రాయలు కొట్టి వేస్తామని, ఒక 3 నెలల్లో వేస్తాము అని చెప్పారండి.
అంటే ఈ వాటర్ బయటికి రాకుండా మీ రాకుండా రక్షణ కూడా వేస్తారు, నిర్మిస్తాము అని చెప్పారండి. మాకు హామీ ఇచ్చారు, వేయాలి కదండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడే కదా ఉంటాము. తుఫాన్ రాకుండా, తుఫాన్ వస్తే అక్కడ పోండి ఇక్కడ పోండి అంటే ఏంటండి, గొట్టేస్తే అక్కడే కదా ఉంటాము. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు కదా సార్. స్థలం మొక్కొద్దు సార్ మాకు. రక్షణ కోట వేస్తే మాకు ఒక రక్షణ కింద ఉంటుంది, అక్కడే ఉంటాం కదా సార్. ఒక 10 సంవత్సరాలన్నా 20 సంవత్సరాలన్నా అక్కడే ఉంటాం. మీరే ఆర్థిక సహాయం చేయక్కరొద్దు సార్. మాకు రక్షణ కోట వేస్తే చాలా మంచిది సార్. మాకు రక్షణ కోట వేస్తే మా ఇల్లులు పోయినా పర్లేదు, పక్కింటి ఇల్లులు అన్నీ ఉంటాయి కదా సార్, వాళ్ళు సంతోషపడతారు కదా సార్. మాకు అదే కోరుకోవాలనుకుంటున్నాం సార్. రక్షణ కోట మాకు కావాలి. మేము పవన్ కళ్యాణ్ గారిని, సీఎం గారిని, చంద్రబాబు గారిని ఇదే కోరుకుంటున్నాం సార్. మీరు వచ్చారు సార్, మా సెంటర్కి వచ్చారు. మీరు ఏమని అడిగారు, మీ సమస్యలు ఏంటి అని అడిగారు. మాకు గొట్టి కావాలి సార్, ముఖ్యంగా ఆల్బార్ నిర్మాణం కావాలి సార్. మేము ఇంకోటి ఫార్మరు మెడికల్ రద్దు చేసేయండి అని చెప్పాం సార్. ఆ 3 సమస్యలు ఉన్నాయి మేము చెప్పాం. మీరేం చెప్పారు, చేసేస్తాం, ఈ రేపు మాపు చేసేస్తాం, మీరు భయపడవలసిన పని లేదు. ఇప్పుడు తుఫాన్ వస్తే పోండి పోండి అంటే ఎక్కడ పోతాం సార్ మేము? మా లాంటి జీవితాలు మీకు వస్తే మీరు అలా ఉండగలరా? మీరు పోరా? మీరు ఇల్లులు ఉంటాయి, మీకు కోటలు ఉన్నాయి, అన్ని దిక్కలు స్థలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్ని దిక్కలకు పోవచ్చు. మేము ఎలా పోతాం సార్? మా చేతిలో డబ్బు ఉంటేనే కానీ ఎక్కడికి కదలాం, ఇంకో ఇంటికి వెళ్ళాం. కానీ ఇప్పటికే చెప్పారుగా, మీరు అనుకున్న హామీలు నెరవేర్చడానికి డిప్యూటీ సీఎం కావచ్చు, లేకపోతే ఇతర నాయకులందరూ కూడా ఇక్కడ రక్షణ కూడా, లేకపోతే ఈ స్టోన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. అయినా ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న సైక్లోన్ ఎఫెక్టు చాలా బీభత్సంగా రాబోతుంది. హుదూద్ లాంటి తుఫాన్ల కంటే కూడా ఇంకా మరింత ఉధృతంగా రాబోతుంది. ఈ టైంలో మీరు ప్రాణాలని రిస్క్ చేయడం కరెక్ట్ కాదు కదా అనేది. సార్, మత్స్యకారులకి ఏది రిస్క్ కాకుండానే సముద్రంలో ఏటాడతారు. మత్స్యకారులు అంటే అది ధైర్యంగా ఏటాడి పోరాడే వాళ్ళు మత్స్యకారులు అంటారు. రేపు పొద్దున్నే పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి, మీరు అంత ధైర్యంగా ఉండి మాకు ధర్నా చేశారు, మీరు అంత ధైర్యంగా ఉండి ఏటలకు వెళ్ళారు అని అడిగారు సార్. ధైర్యం ఉంది సార్ మత్స్యకారులకి. అదే ధైర్యంతో మహిళలు కూడా ధైర్యంగా ఉండగలుగుతున్నారు. వాళ్ళ వల్లే మేము ధైర్యంగా ఉండగలుగుతున్నాం. వాళ్ళకి సభాస్ అండి, మేము అదే చెప్పగలుగుతాం. మత్స్యకారులు ఎంత ధైర్యంగా ఉంటారో వాళ్ళ తోటికోళ్ళు కూడా అంతే ధైర్యంగా ఉంటారు. మేము అదే చెప్పగలం. మేము ఎక్కడికి కదలమండి. మీరు రక్షణ కూడా నిర్మించండి, మేము అక్కడే ఉంటాం. మిమ్మల్ని ఏది అడగం. మేము రక్షణ కూడా నిర్మించండి, సభాస్ సార్. మీరు సీఎం అయ్యారు, మమ్మల్ని ఇలా నించోబెట్టారని 10 మందికి చెప్తాం. మేమే 10 మందికి చెప్పి ఓట్లు వేయండి బల రక్షణకి, అతనే మళ్ళీ మంచి చేస్తారు అని చెప్తాం. మీరు అది ఒక్కటి చేయండి సార్, మాకు అదే కావాలి. మాకేవద్దు సార్, మీరు రక్షణ కూడా నిర్మించండి, అదే చాలు. మా ఇల్లులు పోయినా పర్లేదు, పక్కన ఇల్లులు ఉంటాయి కదా సార్, వాళ్ళనే సంతోషపడతారు కదా. 20 సంవత్సరాలన్నా 30 సంవత్సరాలన్నా పవన్ కళ్యాణ్ బాగా చేశారు, బాగా నించోడి పెట్టాం అతన్ని, మళ్ళీ టిప్పు కూడా అతన్నే నించోడి పెడదాం అని చెప్తాం కదా సార్. మేము అదే కోరుకుంటున్నాం. రక్షణ కూడా కావాలి సార్, మాకు ఏమొద్దు, రక్షణ కూడా నిర్మించండి సార్, మాకు అదే కావాలి. మేము ఎక్కడికి వెళ్ళాం సార్, మా ఇల్లుని వదిలేసుకొని, మా సామాన్లు వదిలేసుకొని మా రక్షణ కోసం అంటున్నారు, మా ప్రాణాల కోసం అంటున్నారు. మా ప్రాణాలు పోయినా పర్లేదు, రక్షణ కూడా నిర్మిస్తే చాలు. ఇది చాలా క్లియర్గా ఒకటి ఈ ఉప్పాడ ప్రాంతంలో కావచ్చు, లేకపోతే ఇటీవల జరిగిన కొన్ని ఏరియాస్లో కూడా గతంలో జరిగిన ఎలక్షన్స్ టైంలో కావచ్చు, లేకపోతే చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. ఇక్కడ ఈ ప్రాంతాల్లో మీకు రాళ్ళు పెడతాం, తర్వాత అంటే ఈ సముద్రం అలలు పైకి రాకుండా, ఈ గ్రామంలోకి రాకుండా ఈ ప్రాంతాలకి ఉండే ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి మాకు ఇంకేమొద్దు, మాకు ఒక రక్షణ గోడ నిర్మించండి, మీరు ఇచ్చిన హామీ ప్రకారమే చేయండి అని చెప్పే ప్రయత్నం అయితే అడుగుతున్నారు. ఇక్కడ చాలామంది గ్రామస్తులు ఇక్కడ మనం చూడొచ్చు, సముద్రానికి ఆనుకొని అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ గ్రామస్తులు ఈ ప్రాంతాలకి, ఉప్పాడ ప్రాంతానికి ఉప్పాడ గ్రామ ప్రజలు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. మరోవైపు మనం చూస్తున్నాం ఎలా మూవ్ అవుతుంది అనేది మీరు ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు, చాలా చాలా నెమ్మదిగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్ది గంటల్లోనే కాకినాడ తీరానికి చేరబోతోంది. చాలా తీవ్రమైనటువంటి తుఫానుగా మారబోతోంది. సో ఎఫెక్ట్ ఒకసారి మనం చూడొచ్చు. ఇదిగో ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందనేది మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఈ మ్యాప్లో ఓవరాల్గా ఈ స్థాయిలో ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. అంటే శ్రీకాకుళం ఇక్కడి నుంచి మనకు కనిపిస్తుంది. శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలు పెడితే విశాఖపట్నం, అలాగే ఇక్కడ కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, ఇటు చెన్నై వైపు కూడా ఇప్పటికే చెన్నైలో కూడా వర్షాలు మొదలయ్యాయి అంటూ మనకి కామెంట్స్ కూడా వస్తున్నాయి. చెన్నై మీద కూడా భారీగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందంటూ చెప్తున్న నేపథ్యంలో చెన్నైలో కూడా ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. మనం చూస్తూనే ఉన్నాం.
పుదుచ్చేరి ఇటువైపు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ చెన్నై వరకు భారీగా వర్షాలు పడతాయి. మరోవైపు తిరుపతి, ఇప్పటికే తిరుపతిలో కూడా వర్షాలు మొదలయ్యాయి. సో ఈ ప్రాంతం అంతా కూడా భారీగా ఎఫెక్ట్ ఉండబోతుంది. మేజర్గా ఇదిగో కాకినాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్యలో, శ్రీకాకుళానికి విజయవాడకి మధ్యలో ఈ ప్రాంతంలో భారీగా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. జస్ట్ బీ కేర్ఫుల్. పరిస్థితులు ఎప్పుడైనా సరే మారిపోవచ్చు. ఇప్పటికీ మీ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి, చాలా ప్రాంతాల్లో ఈదురుగాలు కనిపిస్తున్నాయి. గంట గడిచే కొద్ది పరిస్థితులు మారబోతున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెడీగా ఉన్నాయి. మరోవైపు చాలామంది పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు మత్స్యకారులు మాట్లాడుతున్నటువంటి మాటలు, కొంతమంది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో అక్కడే ఉండిపోతున్నారు. ఎందుకంటే మాకు ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది, ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఇలాంటివి మేము చాలా చూసామని చెప్తున్నారు. కానీ ఒక్కసారి ప్రకృతి ఒక్కసారి ప్రళయం రావడం మొదలైన తర్వాత, ఒక్కసారి భారీగా తుఫాన్ రావడం మొదలైందంటే ఎవ్వరు ఏం చేయలేరు. మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎన్ని తుఫాన్లు చూసినా, ఎన్ని వరదలు చూసినా కుటుంబాలే కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఇప్పటికే అక్కడ చూస్తున్నాం. నిన్నటి ఉప్పాడలో పరిస్థితి దారుణంగా ఉంది. నిన్నటి నుంచి పడుతున్నటువంటి వర్షాలకు ఇప్పటికీ కొన్ని ఇళ్ళు నానిపోయి కూలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మత్స్యకారులు చాలామంది అక్కడే ఉంటున్నారు. కానీ అంత అతి నమ్మకం పనికిరాదు. జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వాలు ఇంత అలర్ట్ చేస్తున్నాయంటే ఒకసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది అర్థం చేసుకోండి. సిచ్యువేషన్ ఎలా ఉందనేది మీకు ఎప్పటికప్పుడు మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో వి ఆల్ ప్రే టు గాడ్. ఖచ్చితంగా దేవుణ్ణి కోరుకుందాం, అంత నష్టం జరగకూడదనే కోరుకుందాం. కానీ పరిస్థితులను కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. రియాలిటీని మనం డినై చేయకూడదు ఖచ్చితంగా. ఇదిగో మనం ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అక్కడ ఉప్పాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి, సముద్రం దగ్గర సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ ఇప్పటికే చాలా ఇళ్ళు కూలిపోతున్నాయి, చాలా వరకు భారీగా ఈదురుగాలు ఉన్నాయి. అలాగే ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సముద్రం అంతా కూడా అలలు ఎగిసిపడడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో మీరెవరు కూడా నెగ్లెక్ట్ చేయడం మాత్రం మంచి పరిణామం కాదు. నెగ్లెక్ట్ చేయొద్దు. అధికారులు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి. సహజంగా మనం ఎప్పుడు ప్రభుత్వాలని కొంచెం బ్లేమ్ చేస్తూ ఉంటాం, ప్రభుత్వాలు స్లోగా ఉన్నాయి, ఇక్కడ వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే కాపాడడం లేదని. కానీ ఈసారి ముందస్తుగానే ఇంత భారీ ఏర్పాట్లు చేస్తున్నారంటే ఇంకా ఎంత ప్రభావం ఉండబోతోంది. 100 కిలోమీటర్ల వేగం, 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వస్తేనే జాగ్రత్తగా ఉండండి అంటూ మనకు సూచిస్తూ ఉంటారు. అలాంటిది అంతకి 3 రాబోతుంది. అలాగే వర్షం కూడా 20 సెంటీమీటర్ల వర్షపాతం, 10-12 సెంటీమీటర్ల వర్షపాతం పడితేనే మనకి వరదలు వస్తుంటే మనం చూస్తూనే ఉన్నాం. నదులు పొంగుతున్నాయి, వాగులు కాలువలు పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటిది 20 సెంటీమీటర్ల వర్షపాతం అంటే డబుల్ రాబోతుంది మనకి. ఒక్కసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది చూడండి. ఇప్పటికే తెలంగాణలో కూడా వర్షాలు మొదలయ్యి, ఇటు హైదరాబాద్ మహానగరంలో సైతం భారీగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అక్కడక్కడ ఇప్పటికే వర్షాలు పడుతూ ఉన్నాయి. మరోవైపు సూర్యాపేట కానీ, నల్గొండ కానీ ఈ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. చెన్నైలో కూడా వర్షాలు పడుతున్నాయంటూ మన కామెంట్స్ చూస్తూనే ఉన్నాం. సో ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు దీనికి సంబంధించి అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. ఒక్కసారి అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందనేది నేను మీకు చూపిస్తాను.